ఇంటర్నేషనల్ వైడ్ అన్ని కంట్రీస్ ఢిల్లీలో జరుగుతున్న ఒక పెద్ద ఎక్స్పోన్ అయితే వాచ్ చేస్తున్నారనమాట. పార్టీకి సంబంధించిన వ్యక్తులైతే ఆ సబ్మిట్ లో జొరబడి పొలిటికల్ నిరసనలు అయితే చేశారనమాట. ప్రజెంట్ ఇండియాలో ఏఐ సబ్మిట్ ఇంపాక్ట్ 2026 అని పెద్ద ఏఐ ఎక్స్పో అయితే జరుగుతుందనమాట. ఇందులో అయితే వరల్డ్లో ఉన్న ఇంటర్నేషనల్ వైడ్ టెక్ సిఓస్ అయితే అటెండ్ అయ్యారనమాట. అండ్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ కూడా అటెండ్ అయ్యారు. ఈ ఈవెంట్ లో ఇండియాలో డెవలప్ అయిన చాలా టెక్నాలజీస్ డిస్ప్లే అయితే చేశారనమాట. ఈవెంట్ లో గల్గోటియస్ యూనివర్సిటీ అని ఒక స్టాల్ కూడా ఉందన్నమాట. ఆ స్టాల్ లో ఏంటంటే రోబోటిక్ డాగ్ ని అయితే డిస్ప్లే చేశారు అండ్ ఒక డ్రోన్ కూడా డిస్ప్లే చేశారు. యాక్చువల్గా వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళు ఆ రోబోటిక్ డాగ్ని అయితే డెవలప్ చేశారన్నట్టు చెప్పారనమాట. బట్ నిజానికి అది చైనా వాళ్ళు డెవలప్ చేసిన రోబోటిక్ డాగ్ అనమాట. అది ఆన్లైన్ Amazon.com కూడా సేల్ చేస్తున్నారు. బట్ వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో డెవలప్ చేసినట్టు పెట్టారు. సోషల్ మీడియాలో కూడా బాగా ట్రోల్ అయింది. వాళ్ళనైతే అక్కడి నుంచి తరిమేశారనమాట. మంచి ఇంతున్నా చెడు ఇంతున్నా చాలు ఎక్కువ హైలైట్ అవుద్ది అన్నట్టు వీళ్ళది హైలైట్ అయిందనమాట. ఇండియాకి సంబంధించిన చాలా టెక్నాలజీస్ అక్కడ డిస్ప్లే చేశారు. దాని గురించి ఎవరు మాట్లాడట్లా. ఓన్లీ దీని గురించే న్యూస్ పేపర్స్ అన్ని సోషల్ మీడియా అన్ని. కాంగ్రెస్ కి సంబంధించిన కొందరు వ్యక్తులు ఆ ఈవెంట్ లోకి చొరబడి టీ షర్ట్లు ఇప్పి ప్రొటెస్ట్లు అయితే చేశారనమాట. ఒక కంట్రీకి సంబంధించిన డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్టర్స్ ని ఆకట్టే ఈవెంట్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి పొలిటికల్ నిరసనలు చేయడం నిజంగా వరస్ట్ థింగ్ అనమాట.